కుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక మేళ. ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దీనికి వెనుక కొన్ని కథలు కూడా ఉన్నాయి. పురాణాల్లో చెప్పినట్టుగా చెప్తారు కానీ బట్ పురాణాల్లో నాకు ఎక్కడా కనిపించలా. స్కాంద పురాణంలో ఉందని. మొట్టమొదటి కథ ఏందంటే ఈ క్షీరసాగర మదనంలో ఇది అమృత కలశం పుట్టినప్పుడు అమృత కలశాన్ని దేవదానవులకు మధ్య ఒక తోపులాట జరుగుద్ది. అప్పుడు దాంట్లో నుంచి చిలికినటువంటి 4 బిందువులు 4 చోట్ల పడ్డాయి. 1 నాసిక్, 2 హరిద్వార్, 3 ఉజ్జయిని, 4 ప్రయాగ్రాజ్. అందుకని 4 చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సో 4 చోట్ల కుంభమేళాలు 4 16 కావాలి కదా, కానీ 12 సంవత్సరాలకు ఒకసారి కదా కుంభమేళా వస్తుంది. కానీ ఒకేసారి 2 చోట్ల జరుగుద్ది. కానీ ఒక విషయాన్ని మనం గుర్తించాలా, నదుల్ని మనం గంగామాత అంటాం. తల్లితో సమానంగా గౌరవిస్తాం, హారతిస్తాం. ఒక 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 పీరియడ్ లో మీకు మహాభారతంలో కూడా నదుల దగ్గర ఉత్సవాలు జరిగినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అవును, రామాయణ కాలంలో కూడా సరయూ నది దగ్గర సీతామాత కోసం పూజలు చేస్తారు. అండ్ అదొకటే కాకుండా ఇప్పుడు మహాభారతంలో ప్రభాస్ తీర్థంలో వాళ్ళందరూ వేడుక చేసుకోవడానికి వెళ్లి యాదవులు కొట్టుకు చనిపోయారనే ఒక కథ కూడా ఉంది. సో మనకు పురాణ కాలం నుంచి లేదా ఇతిహాస కాలం నుంచి, పురాణ కాలం అంటే ఇంకా దానికి ముందు పురాణ కాలం నుంచి నదుల దగ్గర మనం నదుల్ని పూజించడం, నదుల్ని గౌరవించడం అనేటటువంటివి ఉన్నాయి. సో ఇదొక కథ ప్రచారంలో ఉంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్షీరసాగర మదనం కథ.